దెబ్బ పడితే గాని దేవునికి లోపడవా. అందుకే దెబ్బలు తగులుతున్నాయి కొంతమందికి, పెద్ద దెబ్బలు తగులుతాయి, జాగ్రత్త. ఆల్ ఆఫ్ షడన్ లో నీ ఉద్యోగం పోవటం, నీకు ఒక భయంకరమైన రోగం డయాగ్నోస్ అవ్వటం, నీ పరిస్థితిని ఊహించినట్టు కాకుండా తారుమారైపోవటం చూసినప్పుడు అప్పుడు దేవా, అప్పుడు వస్తాడు దేవుడు కావాలి. అప్పుడు దేవుడు కావాలి. గాలి తిరిగేవాడు, స్నేహితులతో సహాయం కొరకు కోరేవాడు, ఎవడు నీకు తోడుండడు. ఎవ్వడు ఈ లోకంలో నీకు సహాయం చేయలేని పరిస్థితులు వస్తాయి. ఎవ్వరు నిన్ను ఏమీ ఏం మేలు చేయలేని స్థితులు వస్తాయి. కాడికి అలవాటు లేని కోడె దెబ్బలకు లోబడినట్లు నేను శిక్షకు సరే 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 నీ కాడి మోస్తా. దేవుడు ప్రేమించిన కుటుంబాలకి, దేవుడు ప్రేమించిన కుటుంబాల్లో పుట్టిన బిడ్డలకి యవనస్తులు చూడండి, 1 గంట మీటింగ్, 2 గంటల మీటింగ్ వస్తారు, 3 గంటల మీటింగ్ వస్తారు. వాళ్ళు మీరు గనక మారకపోయి ఉంటే, మీరు తాగుబోతులే ఉంటే వాళ్ళ బతుకులు ఎట్లుండేదో తెలియదు, అడుగుతుంటుండే వాళ్ళు. మిమ్మల్ని దేవుడు మార్చి రక్షణలోనికి నడిపించి మీ బిడ్డలు దేవుని అంత భయభక్తుల్లో పెంచి మంచి యవనస్తులుగా, మంచి అందంతో, మంచి చదువులతో మీ స్థాయి పెంచి ఆశీర్వదిస్తే ఆ యవనస్తుల కృతజ్ఞత లేదు. నా కోసమే మా నాన్నను మార్చాడు దేవుడు అని నేను ఇప్పటికీ కృతజ్ఞత కలిగి ఉంటాను. రక్షించబడిన తల్లిదండ్రులు కలిగిన వారులారా, గుర్తుపెట్టుకోండి, మీకోసమే మీ నాన్నను అమ్మను మార్చాడు ఆయన. నిన్ను ప్రేమించాడు ఎఫ్రాయిముగా. నీ పట్ల ఆయనకు అనేక ఉద్దేశాలు ఉన్నాయి. ఎంతకాలం తిరుగుతావు గాలికి, ఎంతకాలం ప్రయాసపడతావు లోకం వాటి కొరకు. నా కాడి ఎత్తుకో. పాపపు కాడి భయంకరమైనది, నా కాడి సులువైనది, అది లఘువైనది. నా కాడి ఎత్తుకొని నన్ను నా యొద్ద నేర్చుకుంటున్నాడు ప్రభువు.